ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు పండుగ కొత్తగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మనం కొత్తగూడెం పట్టణంలో చక్కగా మరి యోగా డే జరుపుకుంటూ మరి మహా సహకార ర్యాలీని జరుపుకుంటున్నామండి. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ అయితే కళలు కనడో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఈ ప్రపంచం అంతా కావాలని మరి ఆయన కళలు కన్న రోజులు మరి ఆసన్నమైనవి. మరి అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈరోజు యోగా డే జరుపుకుంటున్నాం. దాంట్లో భాగమే ఈరోజు మనం చక్కగా ఈ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాకాహార ర్యాలీ మరి జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా ఎంతోమంది పట్టణవాసులు ఈ చుట్టుపక్కల ధ్యానులు కొత్తగూడెం, భద్రాచలం, సుజాత నగర్, ఇల్లెందు, మనుగూరు మరి గ్రామాల నుంచి చాలామంది ఇక్కడ పాలవంచ కూడా వచ్చి చాలా దిగ్విజయంగా జరుపుతున్నారు. మరి కొంతమంది ధ్యానులు ఇంకా కలిసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకొని మనం వెళ్తాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా. మరి రాఘవ గారు మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడండి. ముందుగా ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ యోగా దినోత్సవం సందర్భంగా మేము శాంతియుత శాకాహార ర్యాలీ, సద్భావన శాకాహార ర్యాలీ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి కొత్తగూడెం పట్టణం నుంచి చాతకొండ వరకు శాకాహార ర్యాలీ జరుపుతున్నామండి. ఎంతోమంది జానులు, యోగా మాస్టర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ప్రపంచం అంతా కూడా శాంతి, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎంతోమంది మహానుభావులు కృషి, వారి యొక్క సంకల్పం తోటి ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఎంతోమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ధ్యానం సంబంధించిన మాస్టర్స్, యోగాకు సంబంధించిన మాస్టర్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, చక్కగా ఇక్కడ ఈ ర్యాలీ అనంతరం చాతకొండలో శ్రీ విశ్వచైతన్య ధ్యానాశ్రమం అని చెప్పి కొత్తగా నిర్మిస్తున్నాం. ఈ ర్యాలీ అక్కడి దాకా తీసుకెళ్ళి అక్కడే ఈ యోగా గురించి, ధ్యానం గురించి కొంచెం స్పీచ్ ఉంటుందండి. అనంతరం ధ్యాన ప్రసాదం ఇవన్నీ జరుగుతున్నాయి. చక్కగా ఈరోజు అందరం ఈ రకంగా చేసుకున్నందుకు చాలా సంతోషం. కొత్తగూడెం స్పిరిచువల్ సొసైటీ వారి ఈ ఆనందాన్ని పంచుకుంటూ ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను బ్రహ్మకుమార్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానండి. నాకు చాలా సంతోషం. ఇట్లా పత్రిజీ గారు ఎంతోమందిని ఇది ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చే దీనికి ఇక్కడ అంటే కొత్తగూడెంలో అయితే నేను ఇయర్లీ ఒకసారి కనబడుతూ ఉంటాను. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
ఇలా శాకాహార ర్యాలీని చేయటం అనేది నాకు తెలిసి ఏ ఆర్గనైజేషను అట్లా ముందుకి రాలేదండి. ఒకటే శాకాహారం అని దాని మీద కాన్సన్ట్రేట్గా చేసి ఆయన ముందుకు తీసుకొస్తున్నాడు. ఆయనకి కోటి కోటి ప్రణామాలు బ్రహ్మర్షి పత్రిజీ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. భద్రాచలం నుంచి సుబ్బారావు గారు మాట్లాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆయన దివ్య ఆశీస్సులతో ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కొత్తగూడెం పిరమిడ్ మాస్టర్లందరూ మంచి కార్యక్రమం తలపెట్టి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు మరి ఇక్కడికి ఒక దగ్గరికి చేర్చి మరి ఈ యొక్క ర్యాలీని మరి అద్భుతంగా జయప్రదం చేసి ఈ ర్యాలీ ద్వారాగా ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క మెసేజ్ని పట్టణానికి అందించడానికి ఎంతో కృషి చేస్తున్నారు మాస్టర్స్కి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మరి ఈ యొక్క ర్యాలీని చేతకొండ వరకు ర్యాలీని జయప్రదం చేసుకొని ఇందులో మధ్యలో వచ్చే వాళ్ళని కూడా తీసుకొని అక్కడ వరకు వెళ్ళి అక్కడ మరి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని అక్కడ మెసేజ్ని అందరూ తీసుకోవాల్సిందిగా కోరి మరి ప్రార్థిస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నుంచి మోర్ దాకా వెళ్తామండి. మోర్ దగ్గర 2 బస్సులు ఉంటాయి. ఆ బస్సుల్లో మనం అందరం ఎక్కి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చక్కగా ఉండాలి. జగత్ జై నిర్మల్ జగత్ జై నిర్మల్ జగత్ Rock
పిల్లా పాపలనైతే మనము ముద్దుగా చూస్తాని నది పిల్లల పైన వాటికి కూడా ప్రేమించారు పక్షుల మట్టి చంపారాడయ్యో రామిగల పేపల పీకల మట్టి కొయ్యారాడయ్యో రామిగల పేపల పీకల మట్టి కొయ్యారాడని శక్తి కావతి అంటూ సాకులు చెబుతారు ఆది పరాశక్తి కావతి అంటూ సాకులు చెబుతారు మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా ఆది పరాశక్తి కావుతి అంటూ సాగులు చెబుతారే మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలైతే సర్వకాములను ఒకటిగా చూస్తారే ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా ఆహుతినిచ్చారా పక్షుల రామి కల పోటల పిల్లలమతి కొల్లాడయ్యో రామి కల పోటల పిల్లలమతి కొల్లాడయ్యో చిన్నీరుమలు చీమలు గుంచే సంపీరుతారు చిన్నీరుమలు చీమలు గుంచే సంపీరుతారు చిన్నీరుమలు చీమలు గుంచే సంపీరుతారు మూగజీవుల్ని చంపిన వారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు నచ్చిన మానవులారా ఆలోచించండి మాటలు ఉండాలంటే శాకాహారం తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తినాలి చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం కడుదాం 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 పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అహింస పరమోధర్మః అహింస పరమోధర్మః అహింస పరమోధర్మః అహింస పరమోధర్మః ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః జీవో రక్షతి రక్షితః జీవో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు హింస చెడు హింస చెడు హింస చెడు ధ్యానమంటే 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 ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉండాలంటే దేవతలందరి దేవతలందరి ఆహారం యోగులందరి ఆహారం మహానుభావులందరి ఆహారం శాకాహారం తిందాం శాకాహారం తిందాం జై శాకాహార జగత్తి జై శాకాహార జగత్తి ఏ జీవి సంతో హక్కు ఏ జీవి సంతో హక్కు ఇంకా చేరు
సార్. కొత్తగూడెం ప్రజలకు తెలియని ఏమనగా మనము కోళ్లను, మేకలను, చేపలను పండుగల పేరుతో, పబ్బాల పేరుతో చేసుకొని తింటున్నాం, చంపుకొని తింటా ఉన్నాం. జీవన సంహాపాపం అహింసా పరమ ధర్మాన్ని ఈ భూమిని ఎంతో మంది మహానుభావులకు చెప్తున్నారు. ఎందుకంటే ఏ కోడి అయితే చంపుతామో, ఏ మాంసం అయితే తింటా ఉన్నామో ఆ మాంసముకు ప్రాణం తీస్తే వస్తుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి. మరి ఆ ప్రాణం తీయడం వల్ల ఆ పాపము మనల్ని అనుభవిస్తాం మిత్రులారా. పాపము పండిన రోజంటారు, పాపం పండిన రోజు రోగాల రూపంలో అనుభవిస్తాం మిత్రులారా. క్యాన్సర్, షుగర్, బీపీ, హార్ట్ అటాక్, రకరకాల రోగాల రూపంలో మనమే అనుభవిస్తాం మిత్రులారా. దయచేసి ఏ జీవిని చంపకూడదు. మాంసాహారం రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానవులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. కాని కానుల పాపముతోనే ఉంటాను, పాపనంతా సుఖ శాంతుల జీవించాలి. మాంసాహారం మానవులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. జన్మను దాటి జన్మను గడిపి పరిణామాక్రమమునందు మనిషిగా మారిసిది. పరిణామాక్రమమునందు మనిషిగా మారిసిది. దేశమైన జన్మను నీవే సుఖముగా ఉండనీయగా అపవిత్రము చేసుకొంట కాది కాదు చెయ్యండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తింటా నీరు మామంది, నీలాగే పరా ప్రాణులన్నా నీటి వెళ్ళారండి. మానవులు మాంసము తింటా నీరు మామంది, నీలాగే పరా ప్రాణులన్నా నీటి వెళ్ళారండి. వాళ్ళను కానీ ఎవరైనా చంపుతుంటే నీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపులించి, ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపులించి. నీ కడుపు కడుపేనా నీకుంటూ అది శ్మశానమ. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రాని రాదా? మాంసాహారం మాని రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. పత్రాలకు మందుల పదివంతాలు అది చేసిన తలలను కూడా చేస్తాడు. పలులు రక్తకర్తనాలతో ఆ బ్రహ్మకి ఏ పని లేదు, పలులు రక్తకర్తనాలతో ఆ బ్రహ్మకి ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటూ అంతే కాని మరణి. మాంసాహారం మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. జై సాకార జగత్తు, యోగిని సంతో హక్కు, యోగిని సంతో హక్కు. జై బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి.
जय बोले पत्री महाराज की शाकाहार जगत की ध्यान जगत की पिरामिड जगत की ध्यान मनते ध्यान मनते ध्यान मनते ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే మానవుల ఆహారం రోగులందరి ఆహారం మానవులందరి ఆహారం దేవతల ఆహారం శాకాహారం తింటే దేవతల ఆహారం రోగులందరి ఆహారం యోగులందరి ఆహారం మహానుభావులందరి ఆహారం మహానుభావులందరి ఆహారం శాకాహారం తిందాం శాకాహారం తిందాం అహింస 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 యోగులందరి మార్గం యోగులందరి మార్గం
ఆదిపరాశక్తి కావుతి అంటే సాకులు చెబుతారే, ఆదిపరాశక్తి కావుతి అంటే సాకులు చెబుతారే, దేవగురు మాత్రమే ఆహుతి కోరుతున్నారా, ఆదిపరాశక్తి కావుతి అంటే సాకులు చెబుతారే, దేవగురు మాత్రమే ఆహుతి కోరుతున్నారా, దేవతలైతే సర్వ ప్రాణులను మొదటిగా చూసారే, మల్లనాడైనా మనలను ఆరుపించారా, శక్తికి ఆరుపించారా, శక్తికి పక్షులకి కన్నారాదయ్యో, గాని కళపోతుల కలవతి చెయ్యారాదయ్యో. దయచేసి ఏ జీవిని చంపడానికి వీళ్ళే మిత్రులారా, ప్రతి జీవి మనలాగని భూమి జీవించడానికి వచ్చి, కానీ మనం పండుగల పేరుతోటి మరి ఎన్నో పండుగల కోసమని దేవుడి పేరు మీద మనం మూగ జీవులను బంధిస్తున్నాము. దయచేసి ఏ జీవిని చంపకూడదు. అహింసా పరమో ధర్మ అంటే అన్ని జీవులను కాపాడాలని అర్థము. జీవహింస మహాపాపం అంటే అన్నిటికంటే గొప్ప పాపము జీవహింస. దయచేసి మూగ జీవులను చంపకూడదు. జై సాకార జగత్కి, జై సాకార జగత్కి. ఏ జీవిని చంపే హక్కు జీవించు. ఆలోచనగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఆదివారాల పేరుతో ఏ జీవిని హింసించే హక్కు, ఆదివారాల పేరుతో ఏ జీవిని హింసించే హక్కు. జీవించు, జీవించు, బ్రతుకు, బ్రతుకు. హింస, హింస, హింస. What
ధ్యానమంత వానలోన ధ్యానమంత లింగలోన ధ్యానమంత వానలోన ధ్యానమంత అడవిలోన ధ్యానమంత ప్రమిడిలోన ధ్యానమంత ధ్యానము ధ్యానము ధ్యానం చేద్దామురో అన్నలార శోషము మెరుగామురో అన్నలారా ఆత్మలోకాంత నోటిలోని మాట అంత ఆత్మలోకాంత నోటిలోని మాట అంత కంటిరాని మాటలంత వెట్టు వెట్టు వెట్టంత మాట శుద్ధి మాట శుద్ధి మాట శుద్ధి ఉండాలిరో అన్నలా ఆత్మశుద్ధి కలగాలిరో అన్నలా మతమంత ముక్కటే జాతి అంత ముక్కటే మతమంత ఒక్కటే లక్ష్యమంత ఒక్కటే మతమంత ఒకటే సాంతారో అన్నలా ఒకటే గ్రామంటారో అన్నలా గ్రామం గోపాము బుద్ధుడంత బుద్ధుడంత యేసువంత కృష్ణుడంత బుద్ధుడంత బుద్ధుడంత యేసువంత యేసు అంటే అల్ల అంట అల్ల అంటే కృష్ణుడంత కృష్ణుడంత పీజి అంట అంటారు ఒకటే అంటారు అన్నలా ఒకటే అంట అంటారు అన్నలా ధ్యానం చేద్దాము బతుకంటే ఆటంట బతుకంటే పాటంట బతుకంటే ఆటంట బతుకంటే పాటంట బతుకంటే నాటమంట బతుకంటే నాటకమంట వైరాగ్యం 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 బద్దంటారు అన్నలా వైభోగం మనదంటారు అన్నలారా చేద్దామురో అన్నలార సాహసము మంటాము అన్నలారా దేహనియో బట్టంత ఆత్మలే మనమంట దేహనియో బట్టంత ఆత్మలే మనమంట ఆత్మలే దైవమంట దైవమే ఆత్మ అంట మహనీ దుమ్మల బ్రాహ్మణు దేశామురో భక్తి చెట్టు అంట కర్మ భక్తి పంచమంట దుష్టి భక్తి చెట్టు అంట కర్మ భక్తి పంచమంట చెడు చేసే చెడు అంట మంచి చేసే మంచి అంట జ్ఞానము చేస్తే జ్ఞానమంత జ్ఞానం వస్తే ముక్తి అంట ముక్తిని పెంచాలిరో అన్నలా శక్తిని పెంచాలిరో అన్నలా జ్ఞానము జ్ఞానం చేద్దామురో అన్నలా హర్షాసరు వెళ్దామురో అన్నలారా ఇండియాలో ధ్యానమంట అమెరికాలో ధ్యానమంట ఇండియాలో ధ్యానమంట అమెరికాలో ధ్యానమంట రష్యాలో ధ్యానమంట కొత్త గూడెంలో ధ్యానమంట